మాజీ సీఎం జగన్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించారు. అనంతరం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ బయలుదేరారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నెల్లూరులో 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. జగన్ ను చూసేందుకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. 100 మందికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి 30 యాక్ట్ అమల్లో ఉంది. అయితే 100 మందికి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. కానీ వైసీపీ శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఉంది. అయితే లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అయితే నల్లపురెడ్డి నివాసానికి వెళ్లేందుకు కూడా జగన్ వెళ్లే ర్యాలీలో 100 మందికి పర్మిషన్ ఉంది. కాకపోతే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే 100 మందికి పర్మిషన్ ఉంది. 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. భారీగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. జైల్లో కాకాణి గోవర్ధన్ ని పరామర్శించారు జగన్. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే క్రమంలో 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. అయితే వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేశారు. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నల్లపురెడ్డి నివాసానికి వెళ్లేందుకు 100 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. డ్రోన్స్ తో కూడా పర్యవేక్షిస్తున్నారు. 30 యాక్ట్ అమల్లో ఉంది. అయితే జగన్ వెంబడి కార్యకర్తలు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. కాకపోతే భారీ ఎత్తున అక్కడికి వైసీపీ శ్రేణులు కార్యకర్తలు చేరుకోవడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో లాఠీ చార్జ్ చేశారు.